సో సార్ ఈ హోల్ సినారియోలో మనం ఇప్పుడున్న పరిస్థితులలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇది ఇండివిజువల్‌గా జాగ్రత్తలు తీసుకోవటం అనేది చెప్పలేం. ఇప్పుడు మనం టెంపుల్‌కెళ్తామండి. ప్రసాదం తీసుకుంటాం. అందరూ తీసుకుంటారు ప్రసాదము. హ్మ్. అండ్ మామూలు ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ అందరూ తీసుకుంటానే ఉంటారు. సో, ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్రిమినల్ యాక్టివిటీస్ మనం పబ్లిక్‌ని హార్మ్ చేస్తున్నాం అనేది ఇది కరెక్ట్ కాదనేది ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. హ్మ్. వాళ్ళు లేదు మనం తప్పు చేస్తున్నామని ఈ యాక్టివిటీ చేసే వాళ్ళకి తెలిస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. లేదు వాళ్ళు ఇంకా సివియర్ స్టేజ్‌లో చేస్తున్నాం అనుకున్నప్పుడు దీన్ని అట్‌లీస్ట్ మన ఇంటెలిజెన్స్ కంట్రోల్ అన్న పోలీస్ డిపార్ట్‌మెంట్ వీళ్ళందరూ కూడా సీరియస్‌గా తీసుకొని దట్ ఇట్ షుడ్ నాట్ బి రిపీటెడ్ అగైన్ అని చెప్పి కంట్రోల్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఒక మెడికల్ కాలేజ్‌లో జరిగిందండి. హ్మ్. సో ఇట్లాంటి యాక్టివిటీస్ వేరే చోట ఎక్కడ జరగకుండా ప్రతి చోట దీన్ని మానిటరింగ్ అనేది చేస్తుండాలన్నమాట. హ్మ్. అంటే విడిగా ఒక ఇండివిజువల్ ప్లేస్‌లో జరగడం చాలా కష్టం. సో ఇది ఒక మిడిల్ కాలేజ్‌లోనే జరిగిందంటే ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో అంటే అది అక్కడ ఎవరు కనుక్కోలేరు, పట్టుకోలేరు అనే ఉద్దేశంతో దే ఆర్ డూయింగ్ దిస్ పార్ట్ అనమాట. హ్మ్. సో అంటే ఇకేంటంటే నౌ దేర్ షుడ్ బి ఏ కంటిన్యూస్ మానిటరింగ్ ఇన్ వేరియస్ ఇన్‌స్టిట్యూషన్స్ వాట్ ఆల్ ద పీపుల్ ఆర్ డూయింగ్. హ్మ్. సో దీనివల్ల ఏమైద్దంటే మనకి నాట్ ఓన్లీ ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ ఈవెన్ డ్రగ్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళని ఈజీగా మనం పట్టుకోవచ్చు వాళ్ళ దగ్గర ఏమున్నా. హ్మ్. సో ఇట్లా ఏంటంటే జనరల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది జనరల్‌గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంటదండి. హ్మ్. వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌లీ దే షుడ్ టేక్ యాక్షన్. అండ్ ఇండివిడ్యువల్స్ ఆల్సో ఏంటంటే మనకి జనరల్‌గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి క్రౌడెడ్ ప్లేసెస్‌లో అవాయిడ్ ఎక్కువ చేయాలి. మనం ఉండకూడదు. హ్మ్. సేఫ్‌గా ఉండాలంటే. ఎందుకంటే ఆ క్రౌడ్‌లో ఎప్పుడైనా ఏమన్నా జరగొచ్చు. హ్మ్.